ఈ రోజు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ ఏం చెప్పారన్నది మళ్ళొకసారి చూద్దాం. అయితే వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా భారతదేశం ఎక్కడా కూడా పాక్ పై దాడి చేయలేదు, పాకిస్తాన్ పౌరులను భారత్ టార్గెట్ గా చేసుకోలేదు అంటూ వీరిద్దరు కూడా స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల అంశంపైన అనేక అంశాలను వారు ఈ యొక్క సమావేశంలో పాల్పంచుకున్నారు. పౌరులను ఎక్కడా లక్ష్యం చేసుకోలేదు, ఉగ్రవాదులను మాత్రమే మేము లక్ష్యం చేసుకున్నాం. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, ఆ ప్రయత్నాలను రక్షణ దళాలు తిప్పికొడుతున్నాయంటూ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ రోజు తెలియజేశారు. మరోపక్క ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది అమాయకులు మరణించారు. భారతదేశం తీవ్రవాదాన్ని ఆపడానికి కట్టుబడి ఉంది, దాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ భారీ ఫిరంగులను ఉపయోగించి ఎల్ఓసిపై కాల్పులను తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ సైన్యమే పోషిస్తుంది. లాడెన్ ఎక్కడున్నాడు అన్నది అందరికీ కూడా తెలిసిందే. బిన్ లాడెన్ ని హతమార్చినప్పుడు బిన్ లాడెన్ ఎక్కడున్నాడు అన్నది ప్రపంచానికి తెలుసు. మసూద్ అజర్ ఎక్కడున్నాడన్నది అందరికీ తెలుసు అంటూ కల్నల్ సోఫియా కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్ ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఏ విధంగా ఈ యొక్క ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళను పెంచి పోషిస్తుంది అన్నది కూడా వాళ్ళ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే భాషలో కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో కూడా ప్రపంచం అంతా తెలుసు. పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంది. పహల్గామ్ దాడితో మొదటగా ఉద్రిక్తతలను పెంచింది, ఎస్కలేషన్ చేసిందే పాకిస్తాన్. మేము దానికి సమాధానం మాత్రమే చెప్పాం. పాకిస్తాన్ చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆధారాలున్నాయి. ఈ యొక్క పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. ఆ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి 4గురికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ ఇచ్చినట్లుగా కూడా ఆధారాలున్నాయి అన్న విషయాలను ఇందులో చెప్తూ వాటి డ్రోన్లు పాకిస్తాన్ దాడికి సంబంధించినటువంటి ఆధారాలు, ఈ రోజు చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటి యొక్క డ్రోన్లు మన వైపు వచ్చినప్పుడు వాటిని విధ్వంసం చేశాం. ఆ డ్రోన్లను, మిసైళ్లను, వాటి శకలాలను మనం సేకరిస్తూ ఉన్నాం. వాటి ఆధారాలుగా ఐక్యరాజ్య సమితికి మనపైన దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ గుట్టును విప్పుతామంటూ ఇప్పుడు ఏదైతే మనం ధ్వంసం చేసినటువంటి డ్రోన్లు, మిసైళ్ల శకలాలను సేకరించే పనిలో పడ్డారు. సో వాటిని సేకరించి ఐక్యరాజ్య సమితికి అందిస్తామని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పారు. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఈ చనిపోయినటువంటి ఉగ్రవాదులు అంటే మేము ఎవరిని కూడా అక్కడ ఈ ఆపరేషన్ సింధూర్లో సివిలియన్స్ ఎక్కడా కూడా చనిపోలేదు. ఒకవేళ వాళ్ళు చనిపోయామని చెప్తుంటే ఆ చనిపోయిన వాళ్ళంతా కూడా ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు అంటూ దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఆయన చూపించారు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆర్మీ చీఫ్ ప్రధాని మోదీ